హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న సండే మార్కెట్‌కెళ్ళానని చెప్పాను కదండీ! మార్కెట్‌కెళ్ళినప్పుడు మా వారికి బోలెడంత బ్యాండేశాననమాట. ఆ బ్యాండ్‌లో భాగంగా ఇదొకటి పనసకాయ కనిపిస్తే మనకి ఒళ్ళు తెలీదనమాట. అందుకని పనసకాయ తీసుకున్నాను. అంటే మనకెట్లా ఇస్తారంటేనండి కాయ జోకేస్తారనమాట. పనసకాయ కిలో కావాలంటే కిలో, హాఫ్ కిలో కావాలంటే హాఫ్ కిలో అట్లా పనసకాయ జోకిన తర్వాత దాన్ని మనం కట్ చేసి ఇమ్మంటే ఆ పైన వెనకాల ముళ్ళులుంటాయి కదా! ఆ ముల్లులు లాంటివన్నీ తీసేసి ముక్కల కింద కట్ చేసి ఇస్తారనమాట. ఆ ముక్కల కింద కట్ చేసినవి ఏం చేయాలంటే మనం ఇంటికొచ్చి ఇట్లాగా మిక్సీలో వేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఆహ్, వ చిన్న చిన్నగా కొట్టింది కూడా ఉంటుంది. కానీ అవి పెద్ద ముక్కల్లా ఉంటాయండి. ఇంకా అంటే మనం ఇంటికొచ్చి అది మిక్సీలో వేసుకోవాలి ఖచ్చితంగా. కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి. మాకేమో అప్పడంగా వండేసుకోవడం నాకు నచ్చదనమాట. అందుకని ఇట్లా తెచ్చుకొని మనం మిక్సీలో వేసుకొని చేసుకుంటే బావుంటుంది. సరే నేను పెద్ద పెద్ద ముక్కలే కొట్టిచ్చాను. ఆ పెద్ద ముక్కలు తీసుకొచ్చి అంటే ఫ్రెష్‌గా మన కాయ అప్పటికప్పుడు చేసి కట్ చేసి ఇస్తారు కదా! అందుకని చెప్పి అలా నేను తీసుకొని వచ్చాననమాట. అంటే ఇవన్నీ మీకు తెలియని విషయం కాదు. తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. మనం ముక్కలు అక్కడి నుంచి తెచ్చుకొని వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాలి అని అనుకుంటారు కదా! ఇలా చాపర్‌లో గాని లేదంటే గనక మేము మిక్సీ జార్‌లో కూడా వేసేసుకొని ఇలా తిప్పేసారే అనుకోండి, ఇట్లా సన్నగా పొట్టులాగా వస్తదనమాట. ఇంకా సన్నగా కూడా వస్తుంది. ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ మాదిరిగా చేశాను. మనం బయట వాడి దగ్గర కొన్నది ఎలా ఉంటుందంటే ఇంకా పెద్ద ముక్కలుగా ఉంటుందండి. చాలా పెద్ద ముక్కలుగా ఉంటాయన్నమాట. అంత నాకు ఇష్టం ఉండదు. మీకు సూపర్ మార్కెట్‌లో వాటిలో కూడా ప్యాకెట్ ఉంటుంది గదా! ఆ ప్యాకెట్ పెద్దవే ఉంటాయి. అలా ఒకవేళ మీకు దొరకని పక్షంలో సూపర్ మార్కెట్‌లో తీసుకున్నారే అనుకోండి, దాన్ని మీరు మిక్సీలో ఒకసారి యేసుకొని సన్నగా పొట్టు చేసుకోండి. ఎంతైనా కూడా ఫ్రెష్‌గా ఉన్నదే బావుంటుందనమాట. ఇప్పుడు ఈ కాయ తెచ్చిన తర్వాత కట్ చేసి ఇస్తారు కదండీ! మనకు కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇలాగా పక్కన తీసేయాలనమాట. ముందుకున్నది లోపల బొడ్డులాగా ఉంటుందనమాట. అది తీసేసుకోవాలి. అది దాంతో యేసుకుంటే బావుండదు. నేను ఫస్ట్ రౌండ్ అలా వేసేసుకున్నాను కొన్ని. మనకి సరిగ్గా కూడా తిరగదు. చాపర్ సరిగ్గా తిరగదు. కాబట్టి ఇప్పుడు నేను అన్నీ తీసేసుకున్నాను చూడండి. ఇలాంటి ముక్కలు కట్ చేసేసుకోవాలనమాట. మనకి కాయ కిలో జోకాడే అనుకోండి, ఆ కిలో కాయకి వెనకాల ముళ్ళు పోతాయి. లోపల బొడ్డు పోతుంది. మనం వచ్చిన తర్వాత ఇవి తీసేసుకోవాలి. ఆ కిలోకి మనకెంత ఒక హాఫ్ కిలో ఒక 600 గ్రాములే వస్తుందండి. ఇవన్నీ పోగా మనకు 600 గ్రాములు పొట్టు వస్తుందనమాట. పనస పొట్టు. ఇలా నేనంతా చాపర్‌లో వేసేసుకుంటున్నాను ఇలాగా. చాపర్‌లో వేసుకున్న తర్వాత ఇది మరి ఎప్పుడు చేస్తాను? ఇప్పుడే చేయనండి దీన్ని. దీన్ని నేను ఫ్రీజర్‌లో పెట్టుకుంటాననమాట. ఫ్రీజర్‌లో పెట్టుకొని నాకెప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను. ఇప్పుడే కూరలు తెచ్చాంగా చాలా కూరలు తీసుకొచ్చాం. ఈ పనస పొట్టు అంటే మనం ఫ్రీజర్‌లో పెట్టుకుంటే నిలవుంటుంది. సో, మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ కూర చేస్తాననమాట. ఎందుకంటే మా వాళ్ళందరికీ పనస పొట్టు అంటే చాలా ఇష్టము. అందుకని ఎవరైనా వచ్చినప్పుడు అట్లా చేస్తూ ఉంటాను. అందుకని ఇలా దాచిపెడుతూ ఉంటాననమాట. ఈలోపు నేను కొన్న కూరలన్నీ ఒకటి ఇంట్లో వాడేసుకుంటాను. ఇలాగ నేను 2 రకాలుగా చేసుకున్నానండి. ఇలా సన్నగా పొట్టు చేసుకున్నాను కదా! అలా చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఆ కూరకి ఆ చిన్న ముక్కలతోటి వేరే రకంగా కూర చేసుకోవచ్చు. మసాలా కూర చేసుకోవచ్చనమాట. ఈ సన్నగా పొట్టులా ఉంది చూసారా? దీన్నేం చేస్తామంటే ఆవపెట్టిన కూరకి అద్భుతంగా ఉంటుందండి. ఆవపెట్టిన కూర ఇలా చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఈ పొట్టంతా వేసేసిన తర్వాత మనం సన్నగా చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలనమాట. కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా! నూనె. అది కూడా వేసుకొని శుభ్రంగా ఇలాగ కలిపేసేసుకొని కండ్రెక్కిపోకుండా ఉంటుందనమాట. పాడైపోకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకోండి. ఉప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ 2 ఇలా కలిపేసేసుకొని నేను కవర్‌లో పోసేసుకొని పెట్టుకుంటాననమాట. ఒక 2 కవర్లలో వేసేసుకొని పెట్టుకుంటాను. చూసారా జలజలలాడితే ఎలా ఉందో మంచిగా బావుంది కదా! అయితే చిన్న ముక్కలు చేసింది కూడా మసాలా కూరకి, బిర్యానీకి ఇలా వీటిలికి కొన్ని కూరలకి అలా బావుంటుంది. ఆవపెట్టిన కూరకి మాత్రం పప్పులోకి కూడా ఇలా సన్నగానే బావుంటుందండి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను కదా! ఈ ముక్కలు నేను వేరే మసాలా కూర కోసం అని చెప్పి పెట్టుకున్నాను. దీంట్లో కూడా కొద్దిగా పసుపు వేసా పైన యెల్లో కలర్ కనిపిస్తుంది కదా! కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా శుభ్రంగా మొత్తం ఆ ముక్కలకి అంతటికి పట్టిచ్చేసేయాలనమాట. అలా మొత్తం అంతటికి పట్టించేసుకొని ఫ్రీజర్‌లో మనం స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. 1 ఇయర్ అయినా ఉంటుంది. నేనెప్పుడూ అలాగే చేస్తాను. ఇదే ఫస్ట్ టైం కాదు. ఇలాగ నాకు పనసపొట్టు ఎప్పుడు దొరికినా నేనెళ్తే ఖచ్చితంగా తెస్తాను. మా వారెళ్తే తేరనమాట. నేనెళ్తే చూసుకొని అన్ని రకాలు ఒకేసారి తెచ్చేసుకుంటాను. చూసారా వేస్టేజ్ ఎంతుందో ఇక్కడ పెట్టా చూడండి.
ఆ వెనకాల బొడ్డు వస్తుంది కదా లోపలిది, ఆ లోపల బొడ్డు తీసేస్తే అంత వచ్చింది. ఇంకొక అంత ముళ్ళులు వస్తాయి అన్నమాట పైన, ముళ్ళులు ముళ్ళుగా గుచ్చుకుంటుంది కదా గ్రీన్ కలర్లో, అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది చూసారా, ఇదంతా ఇక్కడ నేను ప్యాకింగ్ చేసేసుకున్నాను, రెండిట్లో వేసుకున్నాను. ఎప్పుడంటే అప్పుడు ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మొత్తం వాడేస్తాను. అట్లా నాకు ఈ పొట్టు 2 కవర్లు వచ్చింది, ముక్కలు ఒక కవర్ పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ వేసిన చాపర్ ఉంది కదండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ను ఉప్పు అదే పసుపు వేసుకుని నేను మిక్సీలో వేసుకున్నాను. ఫస్ట్ టైం వేసుకున్నాను, ఈ చుట్టూ అంటుకోకుండా ఉంటుంది, మీకు కూడా చూపిద్దామని చెప్పి వేసుకున్నాను అనమాట. ఇది జిగురు కదండి, ఎంతైనా పనస జిగురు ఉంటుంది కాబట్టి అలా కొద్దిగా అంటుకుంటుంది. ఆ జిగురు పోవాలంటే కనుక మనం కొద్దిగా ఆయిల్ రాసుకునే మనం చాపర్లో వేసుకోవాలి, ఇంకా ఉంటుంది. కాబట్టి వేడివేడి నీళ్లు పోసేసి వీటిలో మూత పెట్టేసామనుకోండి, కొంచెం నీళ్ళు చల్లగా అయిన తర్వాత మనం తోమేసుకుంటే పోతుందన్నమాట, ఆ జిడ్డు అనేది పోతుంది. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇంకా మీ దగ్గర ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే కూడా అది చెప్పండి. ఈ వీడియో ప్యూర్లీ తెలియని వాళ్ళకి మాత్రమే, తెలిసిన వాళ్ళందరూ ఎట్టు చేసుకుంటారు కాబట్టి తెలియని వాళ్ళకి ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా మిక్సీలో వేసుకోవాలి అని చూపించాను. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నేను ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇంతేనండి, ఈ వీడియో ఎక్కడితోటి ఎండ్ చేసేస్తాను. చిన్న వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, ఉంటాను, బాయ్ బాయ్.